మేషరాశి వారు ఈ యొక్క దీపావళి అమావాస్య పండగ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజ భగవానుడు. ఈ దీపావళి అమావాస్య సందర్భంగా వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి, శత్రుస్థానంలో శుక్రుడి యొక్క రాశిలో సంచారం చేయడము, అలాగనే అర్ధాష్టమ కుజుడు కర్కాటక రాశిలో నీచభంగ సంచార స్థితి ఉన్నప్పుడు, 6వ స్థానంలో కేతు సంచార స్థితి, సప్తమంలో రవి సంచార స్థితి, అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి, ఏకాదశంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో వ్యయంలో రాహు సంచారం చేసినప్పుడు పైన 5 గ్రహాలు మేషరాశి వారికి అనుకూలంగా లేవు. ఇలాంటి కాల సమయంలో మనకు దీపావళి అనగానే ప్రతి అందరము 1-2-3 రోజుల ముందు ఇంటినంతా శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు, కొబ్బరాకులు అలంకరించుకొని, పూలతో అలంకరించుకొని ఇంట్లో అందరము కూడా నూతన వస్త్రాలు ధరింపచేసుకోవడం. కనుక మేషరాశి వారు వీలైతే మంచి కనకాంబర్ కలర్ కలిగినటువంటి అంటే లైట్ రోజ్ కలిగినటువంటి వస్త్రాలను ఏర్పాటు చేసుకొని ఎర్రటి గుమ్మడికాయను వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి పగలగొట్టుకోవడము, అలాగనే పాలతో మహాలక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసుకొని ఈ పాలను రావి చెట్టు దగ్గర పొయ్యడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహయోగం మేషరాశి వారు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక మేషరాశి వారు ఇలా వీలైతే చేసుకోండి.